అమిత్‌కి ఎప్పుడూ ధనవంతుడవ్వాలని ఉంటుంది. కానీ పని చేయడం మాత్రం ఇష్టం ఉండదు. రే చూస్తుండండి, ఏదో ఒక రోజు ధనవంతుడినవుతా. ఓ, అదేలాగా నువ్వు టీ కూడా ఫ్రీగా తాగుతావు. ఏదైనా పని చేస్తున్నావా అసలు? ధనవంతుడు అవ్వాలంటే కష్టపడాలి, తెలుసుకో. కష్టపడడం అనేది గాడిదలు కూడా చేస్తాయి. గాడిదలు ధనవంతులు అవుతాయా? ధనవంతులు అవ్వాలంటే బుర్ర ఉండాలి. హా, ఈసారి నీ బుర్ర ఏం చెప్తుందో? నీ ప్లాన్ ఏంటి? ఏం లేదు, ధనవంతుడైన వాడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. మా అమ్మగారి డబ్బుతో ఎంజాయ్ చేస్తాను. అమిత్ బ్రెయిన్‌లో ఇటువంటి కన్నింగ్ ప్లాన్ ఉంది. ఒక ధనవంతుడైన అతని కూతుర్ని వెతికే పనిలో పడ్డాడు అమిత్. అప్పుడే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడని అమిత్ సిటీలో ఓ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ అవ్వడు. కానీ ఆ కంపెనీ ఓనర్ కూతురుని కలుస్తాడు. ఆ అమ్మాయి పేరు అంకిత. అంకిత దగ్గరికి అమిత్ వెళ్ళి ఇలా అంటాడు. హలో, నా పేరు అమిత్. మీరు ఈ కంపెనీ ఓనర్ కూతురంట కదా? "హా! అయితే?" ఏం లేదు, నిజానికి నేను కూడా ఓ కంపెనీ ఓనర్ కొడుకుని. అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను. "హా! అవునా? మరి ఇక్కడికెందుకొచ్చారు ఇంటర్వ్యూకి?" ఆ, అదంతా మా నాన్నగారి పరువు కోసం. నేను తన బిజినెస్ హ్యాండిల్ చేసే ముందు నేను ఎక్కడైనా పని చేయాలనుకుంటున్నాడు. నాన్నలంటే అంతే కదా మరి. హా! కరెక్ట్‌గా చెప్పారు. ఈ నాన్నలకి తెలీదు మనకన్నీ తెలుసని. ఇలా నవ్వులతో వాళ్ళ పరిచయం మొదలైంది. ఇంత పెద్ద అబద్ధం చెప్పి అమిత్ అంకిత నంబర్ తీసుకొని వెళ్తాడు. అమిత్ ఇంటికి వెళ్తూ ఉండగా బస్‌లో తన పక్కన ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. తను చాలా కోపంగా ఉంటుంది. అమిత్ ఇలా అంటాడు. ఏమైంది మేడం? మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు? కోపం ఎందుకు రాదు? ఫస్ట్ టైం నేను బస్ ఎక్కాను. 2,00,00,000 కార్ దారి మధ్యలో చెడిపోయింది. 2,00,00,000? అరే వా! ఈ అమ్మాయి కూడా గొప్పింటమ్మాయి అనుకుంటా. ఇలా మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు అమిత్. ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అవ్వలేదు నాన్న. అవ్వదని తెలుసు నాకు. అందుకే నేను చెప్పింది విను. నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడి కూతుర్ని పెళ్లి చేసుకో. తను 10,00,000 ఇస్తాడు. ఇంకా తన కంపెనీ షేర్స్ కూడా ఇస్తాడు. ఇదంతా విని అమిత్‌కి దురాశ పెరిగిపోతుంది. భగవంతుడికి తన మనస్సులోనే థాంక్స్ చెప్తాడు. హే భగవంతుడా! ఇన్ని రోజుల తర్వాత నా బాధను అర్థం చేసుకున్నావు. ఈరోజు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అమ్మాయిల్ని నా జీవితంలోకి పంపించావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమిత్ దురాశ పెరిగిపోయింది. ఇంతకుముందు ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ముగ్గురిని. వాళ్ళ ముగ్గురిలోనే చూస్ చేసుకోవాలి. కానీ ఇలా అనుకుంటాడు. ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ధనవంతుడినవ్వచ్చు. మరి నేను ముగ్గురిని పెళ్లి చేసుకుంటే? ఆ! అవును. నేనింకా గొప్ప ధనవంతుడినవ్వచ్చు. లేదు. ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ముగ్గురిని చేసుకుంటా. అమిత్ అంకితకి, కోమలికి కాల్ చేసి అబద్ధాలు చెప్తాడు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. కానీ మా నాన్నకిష్టం లేదు. తను చాలా గొప్ప ధనవంతుడు కదా! తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోమంటున్నాడు. కాబట్టి మనం రహస్యంగా పెళ్లి చేసుకుందాం. అమిత్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు సీతని పెళ్లి చేసుకుంటాడు. అదేవిధంగా సిటీలో వేరు వేరు రోజుల్లో అంకిత, కోమలిని పెళ్లి చేసుకుంటాడు. కోమలితో చూడు, నేను వెంటనే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళలేను. ఇప్పుడు నేను బిజినెస్ డెవలప్ చేయాలి. బిజినెస్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. అప్పటి వరకు అప్పుడప్పుడు నేను వస్తూ వెళ్తూ ఉంటాను. తర్వాత ఒక చోట కలిసి ఉందాం. అంకిత దగ్గరకు వెళ్లి కూడా ఇదే మాటలు చెప్పాడు. వాళ్ళిద్దరూ నమ్మేశారు. బిజినెస్ పేరుతో వాళ్ళిద్దరి దగ్గర చెరు 10,00,000 తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక సీత, మీ దగ్గర ఇంత డబ్బులు ఎలా వచ్చాయి? నేను టౌన్‌లో మంచి బిజినెస్ ప్లాన్ చేశాను. దానికి సంబంధించిన డబ్బులు. నువ్వు ఈ డబ్బు ముట్టుకోవద్దు. పాపం సీత కూడా ఆ మాటలు నమ్మేస్తుంది. ఇలా కొన్ని రోజులు చాలా బాగా గడిచింది. అమిత్ కొన్ని రోజులు సిటీకి వచ్చి అంకితతో, కోమలితో గడుపుతున్నాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నాడు. ఇంటికి వచ్చి సీతతో కలుపుతున్నాడు. ఇక్కడ మామగారి కంపెనీ డబ్బులు కూడా తీసుకుంటూనే ఉన్నాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత అమిత్ దగ్గర చాలా డబ్బులొచ్చాయి. ఆ డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశాడు. నా కల నెరవేరింది. ఇప్పుడు నా దగ్గర బోలెడు డబ్బుంది. అలా అమిత్ ఖరీదైన ఫోన్, కార్ అన్నీ కొంటాడు. ప్రతిరోజు సాయంత్రం తన కార్ తీసుకొని ఇంతకు ముందు తను టీ తాగిన లైన్‌లో నుండి వెళ్తూ ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా చూసి ఈ విధంగా మాట్లాడుకునేవాళ్ళు. చూసావా అమిత్? ఏం చెప్పాడో అదే చేశాడు. ఇప్పుడు చూడు ఎలాంటి కార్లు తిరుగుతున్నాడో. మనం చూడు ఇలాగే బ్రతుకుతున్నాం రోజు.
లేదు లేదు, మనం కష్టపడి బతుకుతున్నాం. నీ అమిత్ ఏదో ఫ్రాడ్ చేశాడనిపిస్తుంది. లేదంటే కట్నం డబ్బుతో ఇంత గొప్పగా ఎవరుండగలరు? చూస్తూ ఉండు, త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయి, అప్పుడు తెలుస్తుంది. అమిత్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇలా అనుకుంటాడు. టౌన్ లో ఉన్న నా భార్యలిద్దరూ ఇక్కడికి రారు, ఇక్కడున్న నా భార్య టౌన్ కి రాదు. చాలు, నా జీవితం ఇలా గడిచిపోతే చాలు. కానీ ఈ కాన్ఫిడెన్స్ పోను పోను ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారింది. అంకిత, కోమలికి డౌట్ వస్తుంది. ఈ అమిత్ ఏంటి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు? ఈ డబ్బులంతా ఏం చేస్తున్నాడు? కోమలి ఏమో ఏంటి నన్ను అసలు తను ఇంటికి తీసుకెళ్ళడు, ఏం చేస్తున్నాడు అసలు? సీత కూడా ఏంటసలు ఈయన ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సీత ఎలా అయినా సరే టౌన్ కి వెళ్ళాలనుకుంది. అమిత్ కి తెలియదు అంకిత, కోమలి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని. ఒకరోజు సాయంత్రం పార్టీలో వాళ్ళిద్దరూ కలుసుకొని ఫ్రెండ్షిప్ ని గుర్తు తెచ్చుకుంటారు. కోమలి ఇలా అంటుంది, అంకిత నీకు ఒక విషయం తెలుసా, నాకు పెళ్ళయింది, అది కూడా ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా. నా పెళ్లి గురించి కూడా ఎవరికి తెలియదు. సరేలే, రేపు నా భర్త వస్తున్నాడు, తనని నీకు పరిచయం చేస్తా. హో, నా భర్త కూడా రేపే వస్తున్నాడు, నేను కూడా నీతో పరిచయం చేస్తాను. ఇదిలా ఉండగా అమిత్ తన కార్లో పట్టణానికి బయలుదేరతాడు. అమిత్ వెనకాలే సీత కూడా తనని ఫాలో అవుతూ ఉంటుంది. అలా వెనకే పట్టణానికి వచ్చేస్తుంది. అమిత్ డైరెక్ట్ గా అంకిత దగ్గరకు వస్తాడు. అంకిత తన ఫ్రెండ్ గురించి అమిత్ కి చెప్తూ ఉంటుంది. అమిత్ కి తెలియదు కదా అంకిత వాళ్ళ ఫ్రెండ్ కోమలి అని. అంకిత అమిత్ ని కోమలి దగ్గరకు తీసుకొచ్చింది. చూడు, ఇతనే నా భర్త. అదేంటి, ఇతను నా భర్త కూడా? అదేంటి? చచ్చండ్రా బాబు, ఇప్పుడేం చేయాలి? సీత పరిగెట్టుకుంటూ వచ్చి, ఇతను నా భర్త, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? ఇప్పుడు మాకు అర్థమైంది, నువ్వు డబ్బుపై దురాశతో మా ముగ్గురిని పెళ్లి చేసుకున్నావు కదా? అవునా? విషయం ఇదైతే అస్సలు వదిలిపెట్టను, నేను కూడా అని సీత అమిత్ ని కొడుతుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి అమిత్ ని కొట్టి పోలీసులకి అప్పచెప్తారు. పోలీసులు అమిత్ ని చీటింగ్ కేసుపై జైల్లో పెడతారు. ఆ విధంగా దురాశ కారణంగా అమిత్ తన జీవితాంతం జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. మాన్యాపురం గ్రామంలో కలకలం రేగింది. గ్రామంలో కేవలం స్త్రీలకు మాత్రమే అనుమతి ఉన్న ఒక నదిలో సీమ అనే ఒక అమ్మాయి శవం తేలుతూ కనబడుతుంది. గ్రామాధికారి సూరజ్ షాతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా ఆ నది దగ్గరికి చేరుకుంటారు. వాళ్ల మొహంలో బాధతో పాటు ఒక ప్రశ్న కూడా మెదులుతూ ఉంది. అదేంటంటే, సీమ ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అని. అరే, ఎవరు చంపేశారు నా ముద్దుల కూతుర్ని? ఎవరు చంపేశారు? దయచేసి చెప్పండి. నా కూతురు చాలా అమాయకురాలు, అందరు మంచి కోరుకునేది, కానీ తనకు చెడు చేసింది ఎవరయ్యా? ఎవరో చెప్పండి దయచేసి. గ్రామాధికారి వాళ్ళని ఓదారుస్తూ ఉన్నారు. కానీ ప్రాణంగా పెంచుకున్న కూతురు చనిపోతే ఎలా ఉంటుందో ఆయన అర్థం చేసుకున్నారు. ధైర్యంగా ఉండండి, నాకు మీ బాధ అర్థమవుతుంది, కానీ జరిగేదాన్ని ఎవరు ఆపగలరు? గ్రామాధికారి జరిగేదాన్ని ఎవరు ఆపగలరు అని అన్నారు. కానీ ఆ మాట గీత, మృదుల మరియు రజనీలకు అస్సలు అర్థం కాలేదు. వీళ్ళందరూ సీమ ప్రాణ స్నేహితురాళ్ళు. తనని ఎవరు చంపారో అనే ప్రశ్న వాళ్ళ మనసులో కూడా ఉంది. సీమ మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిందనేది నమ్మలేకపోతున్నాను. నాకు చాలా బాధేస్తుంది. తను అలా వెళ్ళిపోయి ఉండకూడదు. అరే, తను చాలా ధైర్యవంతురాలే, అయినా తను ఏం చేసిందని తప్పంతా ఆనందే చేశాడు. మృదుల, గీత, మనం ఆనంద్ గురించి నిజం అందరికీ చెప్పేద్దామే. ఆనంద్ గ్రామాధికారి కొడుకు దిలీప్ స్నేహితుడు. అతను కొద్ది రోజుల క్రితం గ్రామం చూడ్డానికి ఆ ఊరు వస్తాడు. ఒక నెల ముందు గ్రామాధికారి కొడుకు దిలీప్ పట్నం నుండి వచ్చే ట్రైన్ కోసం స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి ట్రైన్ వచ్చింది. దాని నుండి ఆనంద్ దిగాడు. సిటీలో దిలీప్ మరియు ఆనంద్ కలిసి చదువుకున్నారు. అక్కడే వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. ఆనంద్ ఒకసారి వాళ్ళ ఊరిని చూడాలని ఉంది అన్నాడు. అప్పుడు దిలీప్ ఆహ్వానించి, ఇదిగోరా, వచ్చేసా మీ ఊరికి. 2-3 నెలలు ఇక్కడే ఉంటాను. మీకోసం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారా? ఈ ట్రైన్ ఎప్పుడూ లేటే. చాలు, వచ్చేసాగా. నీ దగ్గర ప్రశాంతంగా ఉంటా. ఇంకా ఈ ఊరి అమ్మాయిల్ని పడేస్తా. వాళ్ళు చాలా అమాయకులని విన్నానురా. నువ్వు మారవరా బాబు, కానీ ఇది ఊరు, జాగ్రత్తగా ఉండరా. అరే, జోక్ చేస్తున్నానురా. ఆనంద్ చాలా చెడ్డవాడు.
స్వార్థపరుడు కూడా. అతను డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అతను ఎవ్వరినీ లెక్క చేయడు. ఇక దిలీప్ ఆనంద్కి ఊరు మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఒకసారి మొక్కజొన్న పొలం, అప్పుడప్పుడు గోశాల, ఇక అప్పుడప్పుడు నదిలో చేపలు పట్టడానికి తీసుకెళ్లేవాడు. అబ్బా 2 గంటల నుండి పిచ్చోళ్ళ కూర్చున్నాంరా, ఒక్కటి కూడా పడలేదు. చేపలు పట్టడానికి ఓర్పు కావాలిరా. అరే దిలీప్, మన దగ్గర ఓర్పు తప్ప అన్నీ ఉన్నాయిరా. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆనంద్కి అమ్మాయిల నవ్వులు వినిపించాయి. అతను ఊరు వచ్చినప్పటి నుండి సిటీలో లాగా ఎక్కువ అమ్మాయిలు కనపడిపోయేసరికి అమ్మాయిల శబ్దం వినంగానే ఆనంద్ చెవులు నిక్కపొడుచుకున్నాయి. ఆనంద్ ఆ అమ్మాయిలను చూసి నోరు తెరుచుకుని ఉండిపోతాడు. అబ్బా ఎన్ని చేపలో, అది కూడా చెరువు బయట. చేపలా, అది కూడా చెరువు బయట. దిలీప్ తిరిగి చూస్తాడు. అప్పుడు ఆనంద్ని చూసి, తన్నులు తింటావురా, అమ్మాయిలు అలా చూడకు. అరే అమ్మాయిలు చూడ్డానికేగా ఉన్నది, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? స్నానానికి. దిలీప్ అలా చెప్పగానే ఆనంద్ కళ్ళల్లో పైశాచిక మెరుపు వస్తుంది. ఏంట్రా స్నానానికా? అవునరా స్నానానికే. దానికి అంత ఆశ్చర్యం ఎందుకు? సిటీలో అమ్మాయిలు స్నానం చేయరా ఏంటి? ఆశ్చర్యం కాదురా, సిటీలో అమ్మాయిలు ఇలా గ్రూప్లో స్నానం చెయ్యరు కదరా. ఇది ఊరు కదా, ఇక్కడ ఇలానే ఉంటుంది. అమ్మాయిలకి ఒక నది ఫిక్స్ చేస్తారు. ఊరి అమ్మాయిలు, మహిళలు అందరూ అక్కడే స్నానం చేస్తారు. దిలీప్ మాటలు విని ఆనంద్ బుర్రలో కొన్ని చెడు ఆలోచనలు పుడతాయి. అరే ఎప్పుడైనా నన్ను అక్కడికి తీసుకెళ్ళరా, నేను కూడా చూస్తా అలాంటి అద్భుతమైన చోటుని. ప్లీజ్ రా. అరే ఆ చోటు అమ్మాయిలకి తప్ప ఎవ్వరికీ అనుమతి లేదు. అబ్బా పిచ్చోళ్ళ మాట్లాడకరా, మనం ఎవరికైనా చెప్పి వెళ్తామా ఏంటి? దాక్కుని వెళ్దాంరా, ఆ అద్భుతమైన దృశ్యాన్ని కళ్ళారా చూద్దాం. ఆ మాటలు విని దిలీప్ భయపడి ఇలా అంటున్నాడు. చూడు ఆనంద్, నేను ఇలాంటి పని ఎప్పటికీ చేయలేను. ఊరి నియమాలకు విరుద్ధంగా నేను అస్సలు చేయను. కానీ ఆనంద్ మాటలు దిలీప్ బుర్రలోకి అస్సలు ఎక్కవు. దిలీప్ చెడు ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి. కానీ 2 రోజుల తర్వాతే తను దొంగచాటుగా ఆ అమ్మాయిల వెనకే వెంట వెళ్తాడు. వా, ఇవాళ ఇంతమంది అమ్మాయిలు స్నానం చేస్తూ ఉంటే అబ్బా నా అదృష్టం పండిందిరా. ఆనంద్ అలా ఆ అమ్మాయిల వెంట నది వరకు వెళ్ళిపోతాడు. ఇక ఒక చెట్టు వెనక దాక్కుని వాళ్ళు స్నానం చేయడం చూస్తాడు. అంతేకాకుండా అమ్మాయిలు స్నానం చేస్తుంటే తన మొబైల్లో వీడియో తీస్తాడు. కానీ ఆ వీడియో క్లియర్గా రాదు. ఆ తర్వాత ఆ వీడియోని తన స్నేహితుడికి పంపించి, ఏంటి ఎలా ఉంది వీడియో? సూపర్గా ఉందిరా, మార్కెట్లో పెడితే డబ్బులే డబ్బులు. అయితే పెట్రా మార్కెట్లో, కానీ నాకు 5 లక్షలు కావాలి. 5 కాకపోతే 10 లక్షలు తీసుకో, కానీ పూర్తి వీడియో పంపు. ఇప్పుడు చాలా చిన్న క్లిప్ పంపావు, క్లియర్గా కనిపించాలంటే డబ్బులు ఖర్చవుతాయి. సరే సరే, నేను 50,000 అడ్వాన్స్ వేస్తున్నా. తర్వాత రోజు ఆనంద్ మళ్ళీ దొంగచాటుగా అమ్మాయిల వెంట వెళ్తాడు. అప్పుడే అతనికి సీమ అనే అమ్మాయి తన కెమెరా యాంగిల్లో కనపడుతుంది. తను స్నానం చేస్తున్న వీడియో తీసి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి వీడియో పంపే ముందు సీమాని వీడియోలో చూసి అతనికి దురుద్దేశం కలుగుతుంది. ఊర్లో కూడా ఎంత అందమైన అమ్మాయిలున్నారో, దీన్ని రుచి చూడాల్సిందే. ఒకరోజు తర్వాత సాయంత్రం ఆనంద్ చూపు సీమాపై పడింది. అతను తన వెంట పడతాడు. ఆనంద్ సీమాని అడ్డుకుని, ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం నన్ను కూడా పట్టించుకోవచ్చు కదా. మీరు దిలీప్ అనే ఫ్రెండ్ కదా, ఊరు చూడ్డానికి వచ్చారా? అన్నయ్య ఎక్కడా? మీ అన్నయ్య పని మీద వెళ్ళాడు. నా దగ్గర నీకు సంబంధించినది ఒకటి ఉంది. నాకు సంబంధించిందా? ఆ తరువాత ఆనంద్ సీమాకి ఆ వీడియోని చూపిస్తాడు. అది చూసి సీమా మొహం తెల్లబోయింది. ఏంటిదంతా? నువ్వే ఇది, చాలా అందంగా ఉన్నావు కదా. ఛీ, నీకు సిగ్గులేదు? ఇప్పుడే ఊర్లో అందరికీ నీ గురించి చెప్తాను. దీంతో నీ పరువే పోతుంది పాపా. ఈ వీడియో ఎవరెవరు చూస్తారో అందరి దృష్టిలో నీ పరువు పోతుంది. నేను అస్సలు భయపడ్ను. నేను నిన్ను భయపెట్టట్లేదు. ఎందుకు నీ పరువుతో ఆడుకుంటున్నావు? నేను ఈ వీడియో ఎవ్వరికీ చూపించను. నీ పరువు నా పరువు. నువ్వు నన్ను సంతోష పెడితే చాలు. ఆనంద్ మాటలకి సీమా భయపడుతుంది. కానీ తనకి తెలుసు ఆనంద్ చెప్పేది ఏం జరిగినా చేయకూడదు అని. నన్ను వదిలే, లేకపోతే నేను అరుస్తా. అలా అని తను అక్కడి నుండి పారిపోతుంది. ఆ తర్వాత తన స్నేహితురాళ్ళకి జరిగిందంతా చెప్తుంది. చూడు సీమా, జరిగిందంతా మనం గ్రామాధికారికి చెప్పేద్దామే, కానీ దానివల్ల నా పరువే పోతుందే.
ఆనంద్ ఏం చేయలేడు, వాడికంత ధైర్యం లేదే. కానీ సీమ చాలా భయపడింది. తనకంటే తన తల్లిదండ్రుల పరువు గురించి చాలా చింతించింది. నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకే దారి లేదు. సీమ ఆత్మహత్య చేసుకుని 2 రోజులవుతుంది. ఆనంద్ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంత అయ్యాక కూడా అతనికి బుద్ధి రాలేదు. ఇంకొకసారి వేరే అమ్మాయిల వీడియోలు తీసి ఆ ఊరు నుండి శాశ్వతంగా సిటీకి వెళ్ళిపోదామని అనుకుంటాడు. అతను మళ్ళీ నది దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తుండగా అతని తలపై గట్టిగా ఎవరో కొట్టడంతో గట్టిగా అరిచాడు. ఆ ఆనంద్ తల్లోంచి రక్తం కారుతుంది. తలెత్తి చూడగా ఆ ఊరి అమ్మాయిలందరూ చేతిలో కర్రలు పట్టుకుని అతని వైపు కోపంగా చూస్తారు. నువ్వు మా స్నేహితురాలి ప్రాణం తీసావురా, ఇంకా నీకు కడుపు నిండలేదా? మాకు తెలుసురా నువ్వు మళ్ళీ వస్తావని. కానీ ఈసారి నీకు ఎలాంటి శిక్ష వేస్తామంటే అమ్మాయిల శరీరాలను చూడాలంటే నువ్వు భయపడాలి. అమ్మాయిలందరూ కర్రలతో అతన్ని కొట్టసాగారు. ఇంకా అతన్ను కొట్టి కొట్టి చచ్చాన్రా, క్షమించండి, నన్ను క్షమించండి. ఆ అమ్మాయిలు అతన్ని లాక్కుంటూ ఊరికి తీసుకుని వెళ్తారు. ఇక జరిగిందంతా వాళ్ళకి చెప్తారు. అప్పుడు గ్రామాధికారి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. ఊరి వాళ్ళందరూ అతనిపై మర్డర్ అటెంప్ట్ కేసు పెడతారు. ఆనంద్కి ఉరిశిక్ష పడింది. కానీ ఆ నదిలో ఎవ్వరూ స్నానం చేయకూడదని నిషేధించారు. Thanks for watching.